ఓ బావా ఏందిరా పద పవన్ లక్ష్మి పోలింటి గడియ వెళ్ళి వద్దాం. ఈ పోయిన పద ఏందకరా ఈ సీకర్తో సమ్మంగా కండ్లు అనతికినా నీ ఒకటి ఇలాంటి పనులంతా పోయిన పొద్దే చెప్తా ఉంటావు. మధ్యాహ్నం మన చెప్పవచ్చు కదా. మధ్యాహ్నం చూస్తేమో గడియ అన్న ఖాళీ ఉంటినా దానం దంచడానికి టైం అంతా అయిపోదా. ఏందాక వెళ్దామంతా అంతే డోక్రా డబ్బులు గడియ ఇచ్చి వద్దాం బావా. రేపులో బ్యాంకు కట్టావాలి. రా మరి వెళ్దాం రా. పద బావా. రా రాకడే నాకు బొమ్మలాగా నిలిచిపోతివే. ఈ కండ్లు ఆనందికిన ముందు గుండి తీసి పట్టురా. వస్తాను తిని బావా. నడుసు బావా. ఏమప్పా ఎలాగుంటివి? బాగానే తిని రసలే. ఏం రసలే ఇంత పొద్దు ఇలా కూర్తే వస్తేవి? డోకరా డబ్బులు ఇద్దామని వస్తేనప్ప. మరి పిండాలని అయ్యవచ్చు కదా. ఇంత పొద్దు కూర్తే వస్తేవా? ఒక్కూర్తి లేదప్ప. మీ బావ కూడా వచ్చినాడే. అదో బావ ఎక్కడున్నాడు? వీధికి నిలిచి ఉన్నాడప్ప. భలే ధైర్య వీధికి మళ్ళీ నిలిపేస్తున్నావు బావకి. లోపలికి పిలుసురా. ఓ బావా. ఏందిరా? లోపలికి రా బావా. నీవు అక్కడ ఉంటివని మా అప్ప గోల చేస్తానట్లే. ఏట్ మర్దలమ్మా సెకండ్ ఉంటివా? భలేవాడు బావా. ఇంటి దాకా వచ్చి మళ్ళా వీధికి నిలిచిపోయింటున్నావా? చూసిన ముఖాలకి ఎంత చూడటమని వీధికి ఉంటినరా. పల్లాకో కదా బావని. ఏది మరి మా జగలే లేదా? లోపలున్నాడు బావా. ఓయ్ జగలే రా. ఓయ్ ఎలాగుంది జగలే? బాగానే ఉంటుంది జగలే. ఏడు జగలే కళాదాలు తగిలిస్తే నెల రోజులైదు బావ. భలే తల నొప్పితో బాధపడుతున్నాడులే. కండ్లు కూడా మస్కా మస్కా అయిపోతా ఉండిద్లే. హాస్పిటల్కి వెళ్ళడానికి బండ్లు లేకపోతే మొన్న భలే ఇబ్బంది అయిపోతుందిలే. చెప్పిద్దనా చెప్పిస్తారా మీరు? నా బండి అన్న మోసపడుతురు కదా. జగలే మీరు మాట్లాడుడే. లోపల చిన్న పని ఉన్నది, వెళ్ళి వస్తానే. అలాగే జగలే. లేదు బావా వారా ఇంటికి వచ్చినారే. ఎవరా ఇంటికి వచ్చినారు? ఆ కంటి పరీక్షలు చేసేటవారు ఇంటికి వచ్చినారు బావా. పల్లాకూర ఇంటికి మళ్ళీ వచ్చి చేస్తున్నారా? టెస్టింగ్ వాళ్ళకి ఇంటికి వచ్చినారు బావా. డబ్బులు ఉన్నవారు కదరా ఇంటి దాకా పిలిచికుంటారులే. లేదు బావా మన చింతాపల్లి మండలంకి 10 కిలోమీటర్ దూరంలో ఎవరైనా రాలేని పరిస్థితి వాళ్ళు తగిన వారికి ఇంటి దాకా వెళ్ళి కంటి పరీక్షలు చేస్తారటలే. ఎవరు మర్దలమ్మ వారు? దృష్టి ఐకేర్ వారట బావా. దృష్టి ఐకేర్ వారా? ఎప్పుడు పెట్టినారా ఇది? పోయిన సంవత్సరం అట్ట పెట్టినారు బావా. మరి కళ్ళద్దాలకి టెస్టింగ్ వాళ్ళకి బాగానే డబ్బులు అవుతుంది. లేదు బావా ఒక్క రూపాయి కూడా ఆడడం లేదే. అంతా ఇక్కడ ఫ్రీ అయిపోతుంది. లేదు బావా మన పాడే రైటీడీ పిఓ సార్ అంటున్నారు కదా. మన వాళ్ళంతా వైజాగ్ వెళ్ళి భలే ఇబ్బంది అవుతున్నారని పిఓ సార్ అడే ఇక్కడ పెట్టించినారులే. మొత్తానికి మన ఏజెన్సీకి మంచి హాస్పిటల్ వచ్చేది అయితే. టెస్టింగ్ చేసేటోడు కూడా గడియాకే చేసేసినాడులే. గడియాకే చేసేసినాడా? అలా గడియా చూసేటోళ్ళు తప్పతగలా చూస్తారే. లేదు బావా కంటి పరీక్షలు చేసేటోడట బోలెడు పెద్ద పెద్ద దగ్గర చేసినాడటరా. భువనేశ్వరు, కలకత్తా, బొంబాయి, బెంగళూరు ఇలాంటి పెద్ద పెద్ద ఊర్ల దగ్గర 13 సంవత్సరాలు చేసినాడట బావా. పలాకూర మర్దలమ్మ అంతా పెద్ద పెద్ద దగ్గర చేస్తేగినా బోలెడు డబ్బులు వస్తుంది. మన ఏజెన్సీకి ఎంతకు వచ్చి చేస్తాడు? మన ఏరియాకి ఎందుకు చేస్తాడంటే మన ఏజెన్సీ పుట్టాడు కాబట్టి. మన ఏజెన్సీ పుట్టాడా? ఏ బావా మన ఏజెన్సీ పుట్టాడే. మన ఏజెన్సీ పుట్టాడే ఊరు వాడరా? పెదబయలు మండలం వాడట బావా. పెదబయలు మండలం వాడా? ఏ బావా పెదబయలు మండలం సీతగుంట వాడటలే. అలాగంటే నేను కూడా ఒక పరేలు చూపించుకోవాలి. నీకేమైంది కానీ బావా ఈ పొద్దు ఐదంతే సమంగా కళ్ళు ఆనదరా. అలాగంటే రేపు వెళ్ళి చూపించుకో బావా. మరి సీతాపల్లికి వెళ్ళి ఎక్కడ వెళ్ళాలి? మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వెళ్తే అక్కడే పెట్టి ఉన్నారులే. వెళ్ళి ఏమని అడగాలి మరి అక్కడ వెళ్ళి? దృష్టి ఐకేరు మేనేజింగ్ డైరెక్టర్ గాలి జగన్ గారు ఎక్కడ ఉంటారని అడిగితే చెప్తారు. అలాగంటే పెందాలకు వెళ్తాంలే. అలాగే బావా ఉండు అంత వెళ్ళి వస్తామే. ఉండు పెళ్ళేస్తాని. అలాగే రసలే. హాస్పిటల్కి వచ్చేస్తే ఎవరైనా ఉంటే బాగుండునే. లోపల వెళ్తే కాడు వెళ్ళడం ఎలాగో మరి. అది బావా ఎవరు వస్తున్నారు? ఓ పెద్దవాడా ఇట్రాయే గడి. ఏంది తమ్మో? ఇట్రా కదా అన్న గడి. ఏ ఊరు నుంచి వస్తాము? మేము లోతుగడ్డ జంక్షన్ నుంచి వస్తాం. చెప్పుడు మరేం దక్కే నాకు. నాకు పొద్దు పూట కండ్లు సమంగా కనిపడది. ఇక్కడ కొత్తగట దృష్టి ఐకేర్ ఏదో పెట్టినారట కదా. కండ్లకు చూపించుకుందామని వస్తేనులే. ఓ అలాగా సారు లోపాలు ఉన్నారులే. ఏ రతము? ఓ నా సార్ అట మన ఏజెన్సీ పెదబయలు పుట్టాడటవా. పెదబయలు మండలం సీతగుంట గ్రామం వాడు. మరోరనా? ఏంది తమో చెప్పు. ఆ సార్ అట భువనేశ్వరు, కలకత్తా, బొంబాయి, బెంగళూరు ఇలాంటి పెద్ద పెద్ద ఊర్లు చేసి
మళ్ళా మన ఏరియా కట్ట వచ్చినట్ట నిజమావా? ఏ తమ్ము నిజమే, అన్ని ఊర్లు గట్ట చేసినట్టున నేను ఒక గిరిజనుడు అయి ఉండి చదువుకొని ఇక్కడే ఉండకుండా మా ఏజెన్సీకి వెళ్ళిపోయి మా గిరిజనులందరికీ సేవ చేయాలనుకొని మన ఏజెన్సీకి వచ్చేసినాడులే. మళ్ళా అట వింతిని హాస్పిటల్కు రావడం సాలన వాళ్ళకి మన సింతాపల్లి మండలం 10 కిలోమీటర్ల లోపు ఎవరైనా హాస్పిటల్కు రాలేకుండా ఉంటే గిన కళ్ళు టెస్టింగ్ చేయడానికి ఇంటికట్ట వెళ్తున్నారట కదా? ఏ రతము, ఇదంతా మన పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వారు ప్రోత్సాహంతోనే. ఓహో, ఇదంతా మన పాడేరు ఐటీడీఏ వారి సహకారంతోనా? ఏ రతము, ముందు ఉండిన ప్రాజెక్ట్ ఆఫీసరు డికే బాలాజీ గారు, తర్వాత వచ్చిన ప్రాజెక్ట్ ఆఫీసరు వెంకటేశ్వర్లు సలీజమాల గారు, ఇప్పుడున్న మన పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసరు గోపాలకృష్ణ రోనంకిల గారు, ఈ పెద్దేసార్లు ఇలాంటి ప్రోత్సాహంతోనే నెలకు 2 దగ్గర ఈ కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారులే. ఓహో అలాగానా? పోయిన నెల మళ్ళా పెదాబైల్ మండలంకి చేసినారా? ఓ ఆ సార్ వారు ఊరి కదకా? పెదాబైలే గాని పెదాబైల్ నుంచి లోపల వెళ్ళిపోవాలి, కురవాంగి అని ఉన్నదా ఊరికి. అంత లోపల ఊర్లోకి వెళ్ళారా అన్న? ఏ రతము, మెగా వైద్య శిబిరము మన పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసరు ఏర్పాటు చేయించినారులే. బోల్లెడ్ జనాలు కళ్ళుకి టెస్టింగ్లు చేయించుకున్నారులే అక్కడ కూడా. కంటి ఆపరేషన్లు కూడా చేస్తారట అన్న? అవును రతమ్మ, రోజుకి హాస్పిటల్కి 30 నుంచి 40 మంది టెస్టింగ్లు చేయించుకోవడానికి వస్తున్నారు. కళ్ళద్దాలు కూడా ఫ్రీగా ఇస్తున్నారటవా? నెలకి 50 మందికి ఫ్రీగా కళ్ళద్దాలు ఇస్తారు. ఎలా కళ్ళద్దాలు రా అన్న? బైక్ మీద వేసుకుని వెళ్ళే రంగు రంగులదా? అలాంటిది కాదు రతమ్మ, ఇక్కడ కళ్ళకు టెస్టింగ్ చేసిన తర్వాత ఎవరికైనా కళ్ళద్దాలు అవసరం ఉంటే అలాంటి వాళ్ళకి ఒక 50 మందికి నెలకి ఇస్తారులే. ఓహో అలాగానా? పనుడు మరి లోపలికి వెళ్ళుడు, ఇప్పుడుకే బోలే టైం అయిపోయింది. మిషన్ తో మళ్ళీ గడియాకి చూసేస్తున్నారట కదకా? గడియాకి చూసేస్తారు. గడియాకి చూసేస్తే మళ్ళా మనకేం బాధ ఉన్నది ఎలా తెలిసిపోతుంది వారికి? గడియాకి ఎలా తెలిసిపోతుంది అంటే కంటికి చూసాడు మిషన్లు జపాను ఎక్కడెక్కడ పెద్ద పెద్ద దేశాల నుంచి తెచ్చిందిలే, అందుకే ఇంతమంది వచ్చిన బేబేకి చూస్తున్నారులే. అలాగంటేనా మన ఏజెన్సీకి మన ఐటీడీఏ వారు మంచి మిషన్లు తెప్పించినారైతే. ఇలా టెస్టింగ్లు అప్పుడు చేయించుకోవడం అంతగిన వైజాగ్ వెళ్తగిన బోలే డబ్బులు ఖర్చు అయిపోయింది. నిజమేరానా? మన పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి మంచి మనసుతో ఇలాంటి పని చేయిస్తున్నందుకు మన గిరిజనుల తరపున సారుకి శతకోటి నమస్కారాలు. పద బాగా టైం అవుతున్నది, లోపల వెళ్దాము. పదానా సార్ దగ్గర తీసి పట్టుగడి. పర్వాలేదు తమ్మ, వెళ్ళు లోపల చూస్తారే. రానా గడి ఎవరికి అడగడం ఎరగాను కదా. పర్వాలేదు తమ్మ, లోపలికి వెళ్ళి గాలి జగన్ సారు ఎక్కడుంటారంటే చూపిస్తారు. అబ్బా నీకు జోరాగన్ గడి రా కదా లోపల రా, అంతే తీసి పడతాను రా. పదానప్ప.